వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాసవి సోమరాజ్. మనం ఒక విషయం గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాం. ఎవరో ఒకరిని విమర్శిస్తున్నామని అనుకునే ప్రతిచర్య నిజంగానే అతనికి నష్టం చేస్తుందా? లేక అతనికి మనమే ప్రచారకర్తలుగా మారిపోతున్నామా? ఈ ప్రశ్న ఈరోజు సోషల్ మీడియా యుగంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గతంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే పత్రికలు, టీవీలు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒక వీడియో, ఒక రీల్, ఒక థంబ్‌నెయిల్ చాలు. మీరు ద్వేషంతో పంచుకున్న, అభిమానంతో పంచుకున్న ఆల్గోరిథంకి ఆ భావోద్వేగాల మధ్య ఎలాంటి తేడా ఉండదు. అది చూసేదొక్కటే. ప్రజలు ఆగి చూసారా లేదా? క్లిక్ చేశారా లేదా? చర్చించారా లేదా? ఈ ప్రశ్న దగ్గరే మనం మనుషులుగా ఎలా ఆలోచిస్తున్నామో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో విడిపోతాయి. చాలామంది ఇలా అనుకుంటారు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు ఒక పార్టీకి భజన చేస్తున్నారు. వాళ్ళను బహిర్గతం చేస్తే వాళ్ళ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఒక్క క్షణం ఆగి డిజిటల్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో గమనించండి. యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మీ కోపం కనిపించదు. మీ నైతిక ఆగ్రహం కూడా కనిపించదు. వాటికి కనిపించేది కేవలం సంఖ్యలు మాత్రమే. ఎంతమంది చూశారు? ఎంతసేపు చూశారు? ఎంతమంది కామెంట్ చేశారు? ఎంతమంది షేర్ చేశారు? అంతే. మీరు ఎవరినైనా ఖండిస్తూ 10 వీడియోలు చేసినా, 1000 కామెంట్లు రాసినా, ఆ ప్లాట్‌ఫారం దానిని ప్రజలకు ఆసక్తిగా ఉన్న విషయంగా గుర్తిస్తుంది. ఫలితంగా అదే కంటెంట్‌ను ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. అంటే మీరు ఎదుర్కొంటున్నామని భావించిన వ్యక్తికి మీరు తెలియకుండానే కొత్త ప్రేక్షకులను అందిస్తున్నట్టే అవుతుంది. ఇక్కడ ఒక మానసిక విరోధాభాసం కనిపిస్తుంది. మనిషికి ఒక భ్రమ ఉంటుంది. నేను తీవ్రంగా విమర్శిస్తే ఎదుటివాడు మారిపోతాడు అనే భ్రమ. కానీ మనస్తత్వ శాస్త్రం చెప్తున్నది వేరే విషయం. ఒక వ్యక్తి తన ఆలోచనల వల్లే కాకుండా వాటి ద్వారా లభించే ప్రయోజనాల వల్ల కూడా వాటిని కొనసాగిస్తాడు. ఒక కంటెంట్ క్రియేటర్‌కు ఎక్కువ వ్యూస్ వస్తుంటే, ఎక్కువ మంది గుర్తిస్తుంటే, ఆర్థిక లాభం వస్తుంటే, సామాజిక గుర్తింపు పెరుగుతుంటే, కేవలం విమర్శలతో అతను మారిపోవాలని ఆశించటం చాలాసార్లు వాస్తవిక అంచనా కాదు. ఎందుకంటే అతని ప్రవర్తనను నడిపిస్తున్నది కేవలం నమ్మకం కాదు. దానికి అనుసంధానమైన ప్రోత్సాహక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక్కడ నైతికత గురించి కూడా చాలామంది మాట్లాడతారు. ఇది ఆత్మవంచన, ఇది తప్పు, ఇది సమాజానికి హానికరం అని అంటుంటారు. ఆ ప్రశ్నలకు తమ ప్రాముఖ్యత ఉంది. కానీ మనం మరో ప్రశ్న కూడా అడగాలి. ఒక డిజిటల్ వ్యవస్థలో నైతికతకు బహుమతి దక్కుతుందా? లేక దృష్టిని ఆకర్షించగలిగిన వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయా? ఈ 2 ప్రశ్నలు వేర్వేరు. మంచి మనిషి కావడం ఒక విలువ. కానీ ఎక్కువ మంది చూసే వ్యక్తిగా మారడం మరో విషయం. ఈ 2 ఎప్పుడూ ఒకే దిశలో నడవవు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దృష్టి ఒక కరెన్సీగా మారినప్పుడు గుర్తింపు సంపదగా మారుతుంది. ఆ సంపదను సంపాదించడానికి ప్రజలు ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటున్నారన్నదే ఒక సామాజిక అధ్యయనానికి చెందిన విషయం. అందుకే మనం ఒక వ్యక్తిని ఎదిరిస్తున్నామనుకున్న ప్రతిసారి నిజంగా ఎవరితో పోరాడుతున్నామో ఆలోచించాలి. ఒక వ్యక్తితోనా? లేక దృష్టినే బహుమతిగా ఇచ్చే వ్యవస్థతోనా? ఒక వ్యక్తిని విమర్శించడం చాలా సులభం. కానీ అతనికి అదే వ్యవస్థ మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులను అందిస్తుంటే అసలు ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందో మనం చూడాలి. వ్యవస్థను అర్థం చేసుకోకుండా వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే మన చర్యలు మన ఉద్దేశానికి విరుద్ధమైన ఫలితాలను ఇవ్వచ్చు. ఇది రాజకీయాలకే కాదు, వ్యాపారం, వినోదం, మీడియా, సోషల్ మీడియా అన్నింటికీ వర్తించే సూత్రం కూడా. ఉదాహరణ
ఉదాహరణకు ఒక కంటెంట్ క్రియేటర్ గురించి మరో కంటెంట్ క్రియేటర్ విమర్శాత్మక వీడియో చేస్తే చాలామంది ఆసక్తితో అసలు వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వెళ్తారు. కొందరు విమర్శను నమ్ముతారు. మరికొందరు నమ్మరు. కానీ ఆ ప్రక్రియలో ఇంతవరకు ఆ వ్యక్తి గురించి తెలియని వేల మందికి అతని ఉనికి తెలిసిపోతుంది. కొందరు ఆసక్తితో అతని ఛానల్‌కి వెళ్తారు. కొందరు అతని ఇతర వీడియోలు కూడా చూస్తారు. చివరికి ఎవరి అభిప్రాయం మారిందన్న దానికంటే, ఎవరి పరిచయం పెరిగిందన్నదే కొన్నిసార్లు పెద్ద ఫలితంగా మారుతుంది. అందుకే ఒక వ్యక్తిని విమర్శించటం, అతని గురించి ప్రచారం చేయటం మధ్య గీత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో చాలా పలుచగా ఉంటుంది. ఇది విమర్శ చేయకూడదనే చెప్పే వాదన కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శ చాలా అవసరం కూడా. తప్పు సమాచారాన్ని సవాలు చేయటం కూడా అవసరం. కానీ ఆ విమర్శ ఎలాంటి రూపంలో ఉండాలి? దాని లక్ష్యం వ్యక్తికి మరింత దృష్టిని తెచ్చిపెట్టడమా? లేక ఆలోచన విధానాన్ని విశ్లేషించడమా? మనం వ్యక్తుల పేర్లు చుట్టూ తిరుగుతుంటే వారి బ్రాండ్‌ను బలపరిచే ప్రమాదం ఉంటుంది. అదే ఆలోచన విధానం, సమాచారం పరిశీలించే పద్ధతి, మీడియా అక్షరాస్యత, ఆల్గరిథంలు ప్రభావం గురించి మాట్లాడితే మనం ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థను అర్థం చేసుకునే దిశగా అడుగు వేస్తాం. చివరికి ఈ చర్చ అసలు మన గురించి మనం నిజంగా ఏది మారాలని కోరుకుంటున్నాం? ఒక వ్యక్తి పేరు మారాలనా? లేక ప్రజలు సమాచారాన్ని ఎలా స్వీకరిస్తారో ఆ విధానం మారాలనా? మన దృష్టి ఎక్కడుంటుందో, మన సమయం ఎవరికిస్తామో, మన క్లిక్ ఎవరిని బలపరుస్తుందో, ఈ ప్రశ్నలిప్పుడు కేవలం సాంకేతిక ప్రశ్నలు కావు. అవి మానవ ప్రవర్తనను నిర్ణయించే ప్రశ్నలు. డిజిటల్ ప్రపంచంలో మనం ఖర్చు చేసేది డబ్బు మాత్రమే కాదు, మన దృష్టి కూడా. చాలా సార్లు మనం వ్యతిరేకిస్తున్నామనుకున్న వ్యక్తికి మన దృష్టిని బహుమతిగా ఇస్తుంటాం. బహుశా ఈ యుగంలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే కావచ్చు. ప్రస్తుత భారతీయ యువతకు ఎంతో అవసరమైన నిష్పాక్షిక విశ్లేషణ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, యువతకు తప్పకుండా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.